హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. దేశవ్యాప్తంగా ప్రస్తుతం విమాన సర్వీసులు రద్దు అనే విషయం హాట్ టాపిక్ అయిపోయింది. తాజాగా మారిన నిబంధనల వల్ల ఎక్కడికక్కడ సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో విమానాలు రద్దయ్యాయి. చాలా మంది సామాన్యులు విమానాశ్రయాల్లో గంటలు పడిగాపులు కాస్తున్నారు. వీళ్లలో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. విమానాలు వాయిదా రద్దు కారణంగా తామెంతో ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నామో చెప్పుకొచ్చారు. 2 రోజుల క్రితం తెలుగు సీనియర్ నటుడు నరేష్ విమాన సర్వీస్ ఆలస్యం కారణంగా తానెలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారో ఎక్స్లో రాసుకొచ్చారు. చెప్పిన టైంకి చేరుకున్నా సరే విమానాలు లేట్ అయ్యాయని, దీనికి తోడు తమలాంటి నటులకు ప్రైవసీ కూడా కరువైందని జనాలు గుర్తుపట్టేస్తున్నారని వాపోయారు. ఈ మేరకు ఓ వీడియోని పోస్ట్ చేశారు. మరోవైపు బాలీవుడ్ సింగర్ రాహుల్ వైద్య స్టేజీ ప్రోగ్రాం కోసం గోవా టు ముంబై నుంచి కోల్కతా వెళ్లాల్సి ఉంది. అయితే తన ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ కావడంతో ఏకంగా 5.40 లక్షలు ఖర్చు చేసి వేరే విమానంలో వెళ్లాల్సి వచ్చిందని చెప్పి అసహనం వ్యక్తం చేశారు. నటి నియా శర్మ కూడా ఇలా తను బుక్ చేసుకున్న ఫ్లైట్ రద్దయిన కారణంగా ఏకంగా 54,000 చెల్లించి మరో విమానంలో తన గమ్యస్థానానికి చేరాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తన టీం సభ్యుల్లో 4 3 వేర్వేరు విమానాల్లో గమ్యస్థానానికి చేరుకున్నామని కూడా చెప్పుకొచ్చింది. వీళ్ళే కాదు, ఇలా తమ ఇబ్బందిని బయట పెట్టని సెలబ్రిటీలు మరికొందరు కూడా ఉన్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.